హలో గాయ్స్, అందరికీ వెల్కమ్. సో ఇవాళ నేను ఏం చేస్తున్నాను అంటే కొరియన్ గ్లాస్ క్రీమ్ అనేది ఇంట్లోనే రెడీ చేస్తున్నాను. సో ఎందుకంటే మనం బయట వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి భయం, అంటే లైక్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఉండదు. సో అన్నీ ఖర్చు పెట్టి కొన్నాం కంటే మన ఇంట్లో హోమ్మేడ్గా చేసుకోవాలి మనం. సో ఇవాళ చూడండి. సో ఇవి ఏంటంటే మనం డైలీ తినే నార్మల్గా మన రైస్ ఉంటుంది కదా. సో రా రైస్ ఇంక ఇది శనగపప్పు. సో దీన్ని ఏంటంటే నేను నైట్ నానబెట్టుకున్నా రైస్. సో మనం ఒక బౌల్ తీసుకొని అందులో మంచిగా నేనైతే 2 cups ఆఫ్ రైస్, 1 cup ఆఫ్ శనగపప్పు తీసుకున్నా. సో నైట్ నానబెట్టుకున్నా. మీకు కావాలనుకుంటే మీకు ఇన్స్టెంట్గా కావాలంటే ఒక 3 hours నానబెట్టుకున్నా చాలు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే జార్లోకి వేస్తున్నా రైస్. సో ఇది మొత్తం ఇందులో వేసేసేయాలి. మనం ఇందులో ఇది వేసాక మనం బయట వాటర్ యూజ్ చేయొద్దు గైస్. అంటే ఈ వాటర్ని మనం పారబోయొద్దు. ఎందుకంటే ఇందులో మనకేంటంటే ఇందులో మంచి మంచి విటమిన్స్ అనేది ఉంటుంది. సో అవి వేస్ట్ అవుతాయి. అండ్ మనం ఇవి ఇందులో నానబెట్టేటప్పుడు కూడా మనం దీన్ని వాష్ చేయాలి. ఓన్లీ వన్స్ వాష్ చేయాలి. ఎందుకంటే వీటిలో ఉండే మంచి న్యూట్రిషన్స్, అవి పోషకాలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి. సో అలా ఇప్పుడు ఇదే వాటర్ని నేను ఇందులో వేసిస్తాను. గైస్, మనం ఈ ఫ్లోర్ని అయితే మంచిగా పట్టుకుంటాం. ఇది ఎట్లా అంటే ఇలా స్మూత్గా రావాలి. సో ఈ రైస్ వాటర్ అంటే లిక్విడ్ ఫామ్లో చేయాలి కొంచెం నార్మల్గా. సో ఇది ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని ప్యూరిఫై చేద్దాం ఒకసారి మనం. సో ఇలా అలా మనం ఒక స్పూన్ తీసుకొని స్టీర్ చేసుకుంటూ మొత్తం కూడా ప్యూరిఫై చేయాలి. గైస్, ఇది కూడా మనం మళ్ళీ ఫిల్టర్ చేసిన ఫామ్ అనమాట. సో దీన్ని ఇంకొక దాంట్లోకి తీసుకున్నాం. ఇది ఎందుకంటే మనం ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఇలా ఒకటి కంటైనర్ లాగా పెట్టాలి. సో దీనిపైన ఏంటంటే ఇందులో మనం ఈ ఫామ్ అనేది వేసి కాసేపు ఉడికించాలి. నేను చూపిస్తాను మీకు. సో ఇలా నీట్గా ఇందులో వేసేస్తాం మనం ఈ రైస్ ఫ్లోర్ మిల్క్ని. సో మిల్క్ ఫామ్లో ఉంది ఇది. నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఈ బౌల్ దీనిపై పెట్టేద్దాం. సో ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ఏంటంటే దీన్ని మనం స్టీర్ చేస్తూ ఉండాలి ఆగకుండా. సో అప్పుడు మనకి క్రీమ్ ఫామ్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోతుంది. సో ఇది బౌల్ అవుతుంది. సో మనం ఏంటంటే ఆగకుండా దీన్ని మొత్తం కూడా స్టీర్ చేయాలి ఇలా. సో ఇలా అని మొత్తం మనం ఒక 15 minutes దీన్ని స్టీర్ చేయాలి ఇలా. సో మనం ఏంటంటే ఇలా ఇట్లా అవుతాం అనమాట. మనము ఇది బాగా మరిగేటప్పుడు ఇలా బాగా మనం స్టీర్ చేయాలి. మనకి ఎట్లా అవుతుంది అంటే ఇది దగ్గరికి మనకి క్రీమ్ ఫామ్ లాగా అవుతుంది. మీరు మంచిగా ఆగకుండా ఇలాగే స్టీర్ చేస్తూ ఉండాలి దీన్ని. గాయ్స్, ఇది మనకి ఇలా చిక్కగా వచ్చే వరకు స్టీర్ చేస్తాము. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇంకా గాయ్స్, ఇందులో నేనైతే అలోవెరా జెల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర న్యాచురల్ ఉన్నా కానీ మీరు వేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇందులో వేసేసి మంచిగా స్టీర్ చేసి మనము మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకున్నాం. సో దీన్ని ఇలా మంచిగా మనం స్టీర్ చేసుకున్నాం. ఇప్పుడు సో గాయ్స్, ఇప్పుడు నేను అలోవెరా జెల్ మనం మిక్స్ చేసాం కదా. సో ఇప్పుడు మనం జార్లో వేసుకున్నాం దీన్ని. సో ఇదేంటంటే మళ్ళీ ఒకసారి మనం మెత్తగా, అంటే ఈ ఉండాలని పోయేటట్టు మెత్తగా మనం మిక్సీ వేసుకుందాం ఇక్కడ. సో అలా అయితే మన కొరియన్ గ్లాస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ. సో గాయ్స్, ఇలా మనం దీన్ని ఇంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం బౌల్లో వేసుకున్నాం. మళ్ళీ మిక్సీ జార్లో వేసేసాను ఇలా. సో మన కొరియన్ గ్లాస్ క్రీమ్ అనేది రెడీ. కొరియన్ గ్లాస్ క్రీమ్ రెడీ గాయ్స్. సో ఇది దేనికి యూజ్ చేస్తో చెప్పలే కదా నేను. సో మీకు ఫేస్ పైన పింపుల్స్ ఉన్నా, లేదా మీకు ఇన్స్టెంట్ గ్లో కావాలనుకున్నా, ఇఫ్ మీకు డార్క్ సర్కిల్స్ అలాంటివి ఏమైనా ఉన్నా, మచ్చలు ఏమైనా ఉన్నా ఫేస్ పైన కానీ మీ నెక్ పైన కానీ, సో ఇవనేది మీకు యూజ్ అవుతుంది. ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనా? బాయ్ గాయ్స్.